నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి బ్రదర్స్ కి ఊరట లభించింది. జోగి రమేష్ సోదరుడు జోగి రాముకు బెయిల్ లభించింది. ఇద్దరికి బెయిల్ మంజూరు చేస్తూ తంబలపల్లి కోర్టు తీర్పు ఇచ్చింది. ములకల చెరువు కల్తీ మద్యం కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులోనూ జోగి సోదరులకు బెయిల్ మంజూరైంది. ఇక ఆ తర్వాత వాళ్ళు రిమాండ్లో ఉండటం జరిగింది. ఇప్పుడు ఈ కేసులో కూడా వాళ్ళకి బెయిల్ రావడంతో కూడా ఇక నకిలీ మద్యం కేసుల్లో A18గా రమేష్ ఉన్నారు, A19గా రాము ఉన్నారు. 85 రోజులకు పైగా కూడా వీళ్ళిద్దరూ కూడా ఈ బ్రదర్స్ ఇద్దరు జైల్లోనే ఉన్నారు. ఇక ప్రస్తుతం విజయవాడ సబ్ జైల్లో ఉన్నారు. రిమైండ్ ఖైదీలుగా రమేష్, రాము కొనసాగుతూ ఉన్నారు. ఇక ఇప్పుడు ఊరట లభించింది ములకల చెరువు కల్తీ మద్యం కేసులో. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, కోర్టులో ఎటువంటి వాదోపవాదనలు జరిగాయి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? గత కొంతకాలంగా కూడా కల్తీ మద్యానికి సంబంధించి తీవ్రస్థాయి విమర్శలు వచ్చాయి. ఎప్పుడైతే ఇబ్రహీంపట్నం అలాగే ములకల చెరువులో దీనికి సంబంధించి అటు అధికారులు గుర్తించారు, పోలీసుల సోదాల్లో కానీ లేదంటే ఇటు వైసీపీ నేతలతో కలిసి జోగి రమేష్ సోదరులు కానీ చేసినటువంటి సోదాల్లో కల్తీ మద్యం బయటపడటం అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అయిన తర్వాత హైదరాబాద్ కానీ గోవా కానీ ఈ రాష్ట్రాల్లో కూడా కల్తీ మద్యాన్ని తయారు చేసి పంపించారు. అదేవిధంగా ఇటు హైదరాబాద్ నుంచి కల్తీ మద్యం అనేది అంటే ఆంధ్రప్రదేశ్ కు వచ్చింది. అక్కడ కూడా కొన్ని బార్ల నుంచి కూడా కొన్ని బార్లకు సంబంధించి కూడా ఈ కల్తీ మద్యాన్ని విక్రయించారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కొన్ని బార్లలో కూడా అంటే ఇబ్రహీంపట్నం సమీపంలో ఉన్నటువంటి కొన్ని బార్లలో, అదేవిధంగా విజయవాడ సమీపంలో ఉన్నటువంటి కొన్ని బార్లలో కూడా ఈ కల్తీ మద్యాన్ని వినియోగించారనేది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. అయితే దీనికి సంబంధించి జోగి రమేష్ ఈ వ్యవహారాన్ని బయటపడడంతో ఆయన పాత్ర లేదనేది చాలా మంది భావిస్తూ వచ్చారు. అయితే అనూహ్యంగా ఎప్పుడైతే ఈ అంశానికి సంబంధించి అక్కడ తనిఖీకి వెళ్లారో జోగి రమేష్ అప్పుడు దాన్ని అంటే ఆ వ్యవహారాన్ని మొత్తం గుట్టరట్టు చేసేందుకు వెళ్లారో ఆ తర్వాత జోగి రమేష్ కొన్ని ఆరోపణలు కూడా చేశారు. నారావారి సారా అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. ఇక ఇప్పుడు ఆ తర్వాత నుంచి కూడా ఈ కేసులు ఎవరైతే A1గా ఉన్నారో అద్దెపల్లి జనార్దన్ రావుకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారించడంతో వీళ్ళిద్దరికి మధ్య ఉన్నటువంటి సంబంధాలు చిన్ననాటి నుంచి తాతల కాలం నుంచి ఉన్నటువంటి సంబంధాలు కూడా బయటపడ్డాయి. అదేవిధంగా వీళ్ళిద్దరు వాట్సాప్ సంభాషణ కానీ లేదంటే కొన్ని ఫోటోలు ఇవన్నీ కూడా కొంత గుర్తించడం జరిగింది. ఆ తర్వాత ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో కూడా వైరల్ కావడం జరిగింది. ఇక ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి అంటే ఇబ్రహీంపట్నం మద్యం కేసులోనే కాకుండా అటు ములకల చెరువు కల్తీ మద్యం వ్యవహారంలో కూడా ఈయన పాత్ర ఉందనేది కూడా గుర్తించారు. దీంతో అక్కడ ఇక్కడ కూడా 2 విధాలుగా కూడా కేసులు నమోదాయి. ఈ నకిలీ మద్యం కేసులో A18గా రమేష్ అలాగే A19గా రాము పేర్లను ప్రస్తావించారు. మొత్తం కూడా వీళ్ళిద్దరు దాదాపు 85 నుంచి 86 రోజుల పాటు జైల్లోనే ఉన్నారు. బెయిల్ కోసం పలుమార్లు ప్రయత్నించినా సరే అది సాధ్యం కాలేదు. ఇక ఈ వ్యవహారంలో అంటే తన పాత్ర లేదని జోగి రమేష్ పలు ఇంటర్వ్యూల్లో కూడా చెప్పినప్పటికీ కూడా కొంత అంటే ఇది కొన్ని న్యాయస్థానాల ముందు నిరూపించడంలో కూడా ఆయన కొంత ఫెయిల్ అయ్యారనే కామెంట్ కూడా వచ్చింది. అయితే అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని కొంత సీరియస్ గా తీసుకోవడం, డైరెక్ట్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు పైన జోగి రమేష్ విమర్శలు చేయడంతో ఈ వ్యవహారం కొంత ఇక్కడ వరకు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఏది ఎలా ఉన్నా సరే మొన్న ములకల చెరువు కల్తీ మద్యం కేసులో బెయిల్ రావడం, ఇంక ఇప్పుడు ఇబ్రహీంపట్నం కేసులో కూడా బెయిల్ మొన్న ఇబ్రహీంపట్నం కేసులో బెయిల్ వచ్చింది. ఇప్పుడు తంబలపల్లి కోర్టు కూడా వీళ్ళిద్దరికి బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదల కానున్నట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్. ఇక జోగి బ్రదర్స్కి ఇప్పుడు ఊరట లభించింది. నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి బ్రదర్స్కి ఊరట లభించింది. జోగి రమేష్ సోదరుడు జోగి రాముకు బెయిల్ లభించింది. ఇద్దరికి బెయిల్ మంజూరు చేసింది తంబలి కోర్టు. ములకల చెరువు కల్తీ మద్యం కేసులో కోర్టు బెయిల్ ఇవ్వటం జరిగింది. ఇక ములకల చెరువు కల్తీ మద్యం కేసు అనేది కూడా సంచలనంగా మారిన విషయం మనందరికీ కూడా తెలిసింది. ఇక ఈ కేసులో ఇప్పుడు వీరిద్దరికీ బెయిల్ రావటం జరిగింది. ఇప్పటికే ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో జోగి బ్రదర్స్కి బెయిల్ మంజూరైంది. నకిలీ మద్యం కేసులో వీళ్ళిద్దరూ కూడా A18గా రమేష్, A19గా రాము ఉన్నారు. 85 రోజులుగా వీళ్ళు జైల్లోనే ఉంటూ ఉన్నారు. ప్రస్తుతం విజయవాడ సబ్ జైల్లో ఉన్నారు. రిమాండ్ ఖైదీలుగా నకిలీ మద్యం కేసులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు రమేష్, రాము. ఇంకా ప్రస్తుతం తంబలపల్లి కోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో వీళ్ళిద్దరికీ కూడా జోగి బ్రదర్స్కి ఊరట లభించింది. ఇక తంబలపల్లి కోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో రిమాండ్ ఖైదీలుగా ఉన్నటువంటి జోగి రమేష్, రాము ఇద్దరి బ్రదర్స్కి కూడా ఇప్పుడు ఊరట లభించింది. ఇక ఇప్పటి వరకు కూడా కోర్టులో జరిగినటువంటి వాదోపవాదనలు ఇవన్నీ కూడా మరో రిపోర్టర్ కిరణ్ అందిస్తారు. కిరణ్, జోగి రమేష్ బ్రదర్స్కి ఇద్దరికీ కూడా ఇప్పుడు 2 కేసుల్లో కూడా ఊరట లభించింది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? మొలకల చెరువు నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి బ్రదర్స్ కు మొలకల చెరువు కోర్టు ఊరటనిచ్చింది. గతంలో ఏదైతే భవానీపురం స్టేషన్ లో నమోదైన కేసు కూడా వారికి బెయిల్ ఇచ్చింది. 2 కేసుల్లో బెయిల్ రావడంతో దాదాపు ఈరోజు సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ రిలీజ్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కోర్టుకి ఇద్దరికి పూచికత్తుగా బెయిల్ రిలీజ్ చేసింది. ఈ కేసులో ప్రధానంగా అద్దపల్లి జనార్దన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం
ఏదైతే జోగి సోదరులను అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత విజయవాడ సబ్ జైల్లో ఉంచారు. అయితే అక్కడ ఉన్న భద్రతా కారణాల వల్ల వారిని నెల్లూరు జైలుకు కొంతకాలం బదిలీ చేశారు. అయితే చివరికి ఎట్టకేలకు నెల్లూరు నుంచి మళ్ళీ ఏదైతే విజయవాడ కోర్టుకు విజయవాడ జైలుకు బదిలీ చేయడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారం పైన అటు మొలకల చెరువు కేసు, ఇటు భవానీపురం కేసు, ఆ రెండు కేసుల్లో జోగి బ్రదర్స్ అన్నదమ్ములు ఇద్దరికి బెయిల్ రావడంతో వారు ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ రిలీజ్ అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కేసు మొత్తం ఆద్యంతం టీడీపీ వైసీపీ మధ్య యుద్ధం నడిచింది అనుకోవాలి. ఎందుకంటే మొలకల చెరువులు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఏదైతే నకిలీ మద్యం డంపు దొరకడం, ఆ డంపు ఏదైతే రెండు పార్టీలు ఇటు టీడీపీ అటు వైసీపీ రెండు పార్టీలు మీరే కారణం అంటే దుమ్మతి పోసుకునే విషయం చేస్తే, అయితే ఈ కేసులో A1 నిందితుడిగా ఉన్న అద్దెపల్లి జనార్దన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం జోగి సోదరులను అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్ విధించారు. ఈ రిమాండ్ నుంచి విజయవాడ నుంచి నెల్లూరుకు తరలించడం, నెల్లూరు నుంచి మళ్ళీ విజయవాడకు తరలించడం, ఈ వ్యవహారం మొత్తం రెండు కేసులు ఏదైతే భవానీపురం ఇటు మొలకల చెరువు రెండు కేసుల్లో కూడా ఇరువురు అన్నదమ్ములకి ఇద్దరికి బెయిల్ రావడంతో జైలు నుంచి విడుదలయ్యాక స్పష్టంగా కనిపిస్తున్నాయి. రేణు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక రిమాండ్ ఖైదీలుగా ఉన్నటువంటి రమేష్, రాము వీళ్ళిద్దరికీ కూడా ఇప్పుడు నకిలీ మద్యం కేసులో కూడా ఊరట లభించడంతో ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులోనూ మొన్న ఊరట లభించింది. ఇక ఇప్పుడు తంబలపల్లి కోర్టులో నకిలీ మద్యం కేసులో ఊరట లభించడంతో వీళ్ళు జైలు నుంచి విడుదల కానున్నారు.